ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు మిమ్మల్ని. బొలిశెట్టి సత్య గారు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి ఇమేజ్ పెరుగుతున్నది. అటువంటి సమయాలలో ఇతర పార్టీలతో కలిసి వెనుక తోపాటుగా నడవవలసినటువంటి అవసరం జనసేన పార్టీకి లేదు. జనసేన పార్టీ ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ. కాపులు కానివ్వండి, నిమ్న వర్గాలు కానివ్వండి, అందరూ కలిసి జనసేన పార్టీ గెలుపుకు మేమందరం ప్రయత్నం చేస్తాం. సుధాకర్, పెనగంచిప్రోలు, కృష్ణా జిల్లా. ఎట్లా స్పందిస్తారండి సుధాకర్ గారి ప్రశ్న? సార్, ఇప్పుడు కృష్ణా జిల్లాలో 2019లో ఎవరు గెలిచారండి? అప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కదా మేము. అప్పుడు ఎవరు గెలిచారు? ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారు రాష్ట్ర స్థాయిగా. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే కరెక్టేనండి. నేను ఆయన కృష్ణా జిల్లా నుంచి అడిగారు కాబట్టి చెప్తున్నాను. రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల 2019లో పోటీ చేస్తే ఓడడానికి కారణం ఏంటంటే వ్యవస్థ ఒక కారణం, రెండోది ట్రయాంగిల్ కాంటెస్ట్ ఒకటి కారణం, మూడోది ప్రజలు ఆ రోజు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నమ్మలేదు, అదొక కారణం. అయితే ఇప్పుడు ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఇప్పుడు విడిగా పోటీ చేయొచ్చు అని చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ విడిగా పోటీ చేయడం వల్ల ఎక్కడైనా ట్రయాంగిల్ కాంటెస్ట్లో తేడా వచ్చి మళ్ళీ ఈ రాక్షసుడు వచ్చాడంటే అరాచక పాలన తప్పదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ప్రకారంగా మీ ఆస్తి మీది కాదు, నా ఆస్తి నాది కాదు. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళదే, అలా 4 ఆఫీసర్లు చెప్తారు. ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేవు, ఏం లేవు, కోర్టులకు అథారిటీ కూడా తీస్తారు. అటువంటి పరిస్థితుల్లో ముందు ఈ నీచుడిని పదవి నుంచి తీస్తే తప్పని పరిస్థితి. అందు గురించి అని చెప్పి పొత్తు తప్పనిసరి పరిస్థితి వచ్చిందండి. పొత్తు ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆయన ద్వారా నేను మొత్తం ప్రజలందరికీ యావత్ భారత రాష్ట్రానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడెక్కడైతే కంటెస్ట్ చేస్తున్నామో అక్కడ పూర్తి మెజారిటీతో గెలిపించండి. అప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడవచ్చు 2029కి. ఎస్ సత్య గారు, వంగవీటి రాధా గారు జనసేన పార్టీలో ఎప్పుడు చేరతారనేటటువంటి ప్రశ్న ప్రేక్షకుల నుండి వస్తుంది. వంగవీటి రాధా గారిని జనసేనలోకి ఆహ్వానించేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే మా పార్టీ ద్వారాలు తెలిసే ఉన్నాయి, రమ్మని చెప్పి ఆహ్వానం అందరికీ పంపడం జరిగింది. ప్రత్యేకించి రాధా గారితో, వంగవీటి రాధా గారితో నాకు కూడా ఒక ఛానల్ పరిచయం ఉంది. రాధా గారిని కూడా ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ రెప్యుటేషన్ విత్ ద పీపుల్. సడన్గా వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయం తీసుకొని వచ్చేదానికి కాదు. వంగవీటి రాధా చేసిన ఉపకారం ఏమంటే ఆయన కానీ సైలెంట్గా ఉండకపోతే ఈ పాటికి అసలు విజయవాడ డెవలప్మెంట్ అయ్యేది కాదండి, మొత్తం నాశనం అయిపోయేది. ఆయన సైలెంట్గా ఉండి ఎక్కడ ఉద్రేకతలు రెచ్చగొట్టకుండా ఉండాడు కాబట్టి విజయవాడ ప్రశాంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఆయన డెఫినెట్గా నేనైతే ఒకటి చెప్పగలనండి, వైసీపీకి అయితే వెళ్ళరు, మా కూటమిలో ఉంటారు. ఇదైతే నేను గ్యారంటీ చెప్పగలను. వైసీపీకి అయితే వెళ్ళరు. ఆయన అంటే ఆయన మనస్తత్వం తెలిసిన వాడిగా చెప్తున్నా. వైసీపీకి ఆయన వెళ్ళరు. జనసేనలో ఉంటారా, తెలుగుదేశంలో ఉంటారా, ఆయన చాయిస్. ఆయన ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఉంటారు. డెఫినెట్గా మేము వెల్కమ్ రాధా అండి. ఎస్, అంటే మీరు ఒక క్లారిటీ ఇచ్చారు, వంగవీటి రాధా గారు అంటే వ్యతిరేక కూటమిలోకి చేరరు అని. కానీ జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం ఏమన్నా కొనసాగిందా అనేది క్లారిటీ కావాలి. పూర్తిగా ఉందండి. నిన్న కూడా మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా కలిశారు. కాబట్టి కలిశారు కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను ఆయన ఆ పార్టీలో చేరరు అని. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుందండి. మీరు తప్పనిసరిగా మా పార్టీలోనే చేరిపోండి అని అనడానికి లేదు. అందుగురించనే రాజకీయాల్లో రావడానికి వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది, వాళ్ళకి ఒక ఆ టైం ఇవ్వాలి, ఆ గౌరవం ఇవ్వాలి. కాబట్టి వంగవీటి రాధాకృష్ణ గారికి మేము రిక్వెస్ట్ చేశాం. నాకు ఆయన ఇప్పుడు కాదు, పార్టీ పెట్టక ముందు నుంచి, ఛానల్ నుంచి ఆయన చాలా సుపరిచితుడు. నాకు ఒక చిన్న సోదరుడితో రావుతో బిడ్డతో సమానమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా కూడా. ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం. అయితే పార్టీలోకి మేము ఆహ్వానించడం జరిగింది. ఆయన ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అనేది ఆయన ఇష్టానికి వదిలేద్దాం. అయితే ఈ మధ్యన అన్ని ఛానల్స్లో జరిగినట్టు కాపులు మొత్తం పార్టీని వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంత పెద్ద ప్రచారం చేశారు కదా. అంబటి రాయుడు వదిలేశారు,
మన ముద్రగడ గారు వదిలేస్తున్నారు, రాధాకృష్ణ గారు వదిలేస్తున్నారు, అవన్నీ ఫార్స్ అని తెలిసిపోయింది. అంటే వీళ్ళు భయపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకోటి అండి, ఇవాళ కంచిపాటి విశ్వనాథం గారు ఇదివరకు పెందుర్తి మండలంలో ఆయన ఎంపీటీసీగా జడ్పీటీసీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఆయన కూడా ఇందాకే కాసేపటి క్రితం మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలాగ పార్టీ నుంచి చాలామంది ఇంత మంచి వాళ్ళు వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. ఎప్పుడు పండగ తర్వాత చూడండి, రాయలసీమ నుంచి ఎవరైతే ది బెస్ట్ అనుకుంటున్నారో, రాయలసీమను శాసించగలిగే మనుషులు బలిజిల్లో వాళ్ళు వస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి బ్రహ్మాండమైన పెద్ద బీసీ నాయకులు వస్తున్నారు. కోస్తా నుంచి బ్రహ్మాండమైన గడగడలాడించే నాయకులు అందరూ కూడా మొత్తం అంతా పండగ తర్వాత గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, వలసలు ఇంకా స్టార్ట్ అవ్వాలి, గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ, జనసేన చుట్టూ, ఈ కూటమి చుట్టూ, బీజేపీ జనసేన కూటమి చుట్టూ తిరుగుతుందండి. ఇప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి మీరు ఎలాగైతే ఏదైతే టైటిల్ పెట్టారో ఆ చుక్కలు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి, ఆయనకి ఇంకేం కనబడతాయో చూడాలి కాసేపు. ఎస్ సత్య గారు, పండగ తర్వాత క్రికెటర్ అంబటి రాయుడు నాటకీయ పరిణామాల్లో వైఎస్ఆర్సీపీలో చేరిన కొద్ది రోజులలో అంటే 1 వీక్లోనే జనసేన పార్టీలోకి రావడానికి మీరు కీలక ప్రయత్నం చేశారనేటటువంటి వార్త బయటకు వచ్చింది. అసలుకి ఏం చేశారు, ఎలాంటి అంశాలు అంబటి రాయుడిని జనసేన పార్టీకి ఆకర్షించింది? నేను కాదండి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి వీళ్ళందరూ కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. అలాగే చాలామంది ఆయనకు కూడా స్వతహాగా ఎందుకు నువ్వు ఇటు వెళ్ళావు, ఎందుకు ఈ పొరపాటు చేసావు అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం అంతా రాష్ట్రం అంతా ఒకవైపు వెళ్తుంటే అంబటి రాయుడు గారు అటు వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయండి. వైసీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు అవతల, ఈయన స్పోర్ట్స్లో ఉన్నారు. స్పోర్ట్స్కి సంబంధించింది ఏమైనా డెవలప్మెంట్కి వాటికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఈయన అక్కడే చేరడం జరిగింది. అయితే చేరిన వెంటనే నార్మల్గా నాకు తెలిసిన పద్ధతి ఏంటంటే, ఆయన అంబటి రాయుడు గారు చెప్పింది కాదు కానీ నాకు తెలిసిన పద్ధతి ఏంటంటే, చేరగానే మొట్టమొదట ఆయన చేతికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఒక స్తోత్రం ఇచ్చేసి, ఈ స్తోత్రం మీరు చదవండి, మన మీడియా రెడీగా ఉంటుంది మొత్తం సర్క్యులేట్ చేయడానికి అని చెప్తారు. ఎప్పుడైతే అది చూసారో ఆయనకు ఆ రోజు వరకు ఉన్న అభిప్రాయం వెంటనే మారిపోతుంది. ఎందుకంటే ఆ అభిప్రాయం ఇంకా కంటిన్యూ అవ్వడానికి అవకాశం లేదు. ఆ అభిప్రాయం వెంటనే మారి ఇటు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇది నాట్ కన్ఫర్మ్ న్యూస్, బట్ నాకు ఎందుకంటే జరిగేది ప్రతి కాపు, ఎందుకంటే అంబటి రాయుడు కాపు కాబట్టి బై మిస్టేక్ ఆయన కాపు కాకుండా ఉంటే ఆయన కంటిన్యూ అయ్యాడేమో అక్కడ. ఎందుకంటే కాపు అవ్వబట్టి ఈ తిట్ల దండకాలు అందరూ అయిపోయినాయి కదా, కొత్తవాడు వచ్చి తిడితే బాగుంటుందని ఆయన చేతికి దండకం ఇచ్చి ఉంటారు. ఆయనకి ఇష్టం లేక ఆ దండకాన్ని అక్కడ పడేసి వచ్చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి అంటే, జగన్మోహన్ రెడ్డి తిట్టినా మీరు తిట్టకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టకండి, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని తిట్టినా మీరు వాళ్ళ భార్యలను తిట్టకండి, మీరు సంయమనం పాటించండి అని చెప్పే వ్యక్తి. న్యాచురల్గా ఆయన నచ్చుతారు. ఎస్ బుల్షెట్టి సత్య గారు, జక్కంపూడి రాజా గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. జక్కంపూడి రాజా గారు కూడా అతి త్వరలో పార్టీ మారనున్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. జనసేన ఏమన్నా ప్రయత్నం చేస్తుందా, ఎట్లా ఏమన్నా అప్రోచ్వే? అది లేదండి, ఇప్పుడు వీళ్ళందరి గురించి జనసేన ప్రయత్నం కాదండి. జనసేనకి బేసిక్ ఏంటంటే, జనసేన అన్నది ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు అధికార పార్టీలో వదిలేసి వచ్చేసిన వాళ్ళందరికీ మేము పెద్దపేటలు వేసి తీసుకుంటామని నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరికి కూడా స్పేస్ ఉంటుంది వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేదానికి, వచ్చి ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకునేదానికి. రాష్ట్రం వచ్చిన తర్వాత రకరకాల పదవులు ఉంటాయి, రకరకాల అధికారాలు ఉంటాయి చేయడానికి, అలాగే రకరకాల మార్గాలు ఉంటాయి ప్రజాసేవ చేయడానికి. నిజంగా ఎప్పుడో వదిలేసి వచ్చేవలసిన జక్కంపూడి రాజా గారు ఇంతవరకు ఉండడం తప్పు. కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా స్వాగతం, కాబట్టి అందులో ఏం తేడా లేదు. అలాగే నాకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అత్యంత సన్నిహితుడు, కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది. శ్రీశైలం గారు, మీరు నన్ను పిలవడానికి కారణం, ఈ అంత కాపు సబ్జెక్ట్ మాట్లాడడానికి కారణం నేను కాపునేనే కదా. అంటే క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసేటటువంటి ఏకైక కమ్యూనిటీ కాపులు. వాళ్ళు రాజకీయంగా విచ్ఛిన్నం అవుతున్నప్పుడు కల్పవలసినటువంటి బాధ్యత మీది, మాది, అందరిది. అది రాజకీయాలు ఏమన్నా కానివ్వండి, ప్లాట్ఫామ్స్ ఏమన్నా కానివ్వండి, వేదికలు ఏమన్నా కానివ్వండి. 1909వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఎన్నో చరిత్రాత్మక సంఘటనలు చూసాం. కేవలం
అనైక్యత కారణంగానే రాజ్య